Sri Gayatri Tours and Travels, a leading Kailash Manas Sarovar tour operator. హిందువులు ఎక్కువగా ఈ కైలాస మానస సరోవర్ యాత్రకి వెళ్ళాలని ఒక లైఫ్ టైం అచీవ్మెంట్గా భావిస్తారు. ముక్కోటి దేవతలు సైతం ఆనందాన్ని, రమణీయతని పొందేటువంటి ప్రదేశం ఏదన్నా ఉంది అంటే అది కేవలం కైలాసగిరి అనేటువంటిది మాత్రమే అని చెప్తూ వస్తాం. హైదరాబాద్ నుంచి బయలుదేరితే కైలాసగిరికి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు అన్ని కూడా ఫ్లైట్లు, హెలికాప్టర్లు, ఏసీ బస్సులు, కాబట్టి చాలా ప్రశాంతం కైలాస యాత్ర చేసుకోవచ్చు. అన్ని యాత్రల కంటే కూడా సులువైన మార్గము, సులభమైన మార్గంలో కైలాస యాత్రను చేయొచ్చు. కాబట్టి అంటే ఆల్మోస్ట్ ఎన్ని డేస్ ఉంటుండొచ్చండి? బై రోడ్ వెళ్తే మనకు 18 డేస్ పడితే, బై హెలికాప్టర్ రోడ్లు వెళ్తే కేవలం మనం 9 nights 10 daysలోనే యాత్ర చేసుకుని వచ్చేసేయచ్చు. ఇక్కడ ఏసీ రూమ్లో కూర్చొని కైలాష్ యాత్రలో మనం ఆపరేట్ చేద్దాంలే, అక్కడ ఎవరికో ఏజెంట్కి అప్పచెప్పి అక్కడ నుంచి నేపాల్ చైనా వాడికి అప్పచెప్తే వాళ్ళు వచ్చేస్తారులే అనుకున్నటువంటి వ్యవహారం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చేయదు. ట్రావెల్ ఆపరేటర్గా, యాజ్ ఏ కంపెనీ ఓనర్గా నేను ఫీల్డ్ మీద ఉన్నటువంటి ఒక వాతావరణం జరుగుతుంది. కాబట్టి మనం ఇచ్చేటువంటి ఒక భరోసా, ఆ ధైర్యమే వారిని కైలాష్ యాత్రకి ముందుకు తీసుకెళ్తాం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్, ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? కైలాస్ మానస సరోవర్ యాత్రకు సంబంధించి ఒక గుర్తింపు పొందిన సంస్థగా మనకి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ గుర్తొస్తుంది. 2025లో 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా ఎంతోమంది యాత్రికులను కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు తీసుకువెళ్ళి అగ్రగామిగా గుర్తింపు పొందింది. మరి 2026లో కైలాస్ మానస సరోవర్ యాత్ర చేయాలంటే ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి, ఈ డాక్యుమెంటేషన్ కావచ్చు అండ్ నియమ నిబంధనలు కావచ్చు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత శ్రీ భరత్ శర్మ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. చాలా రోజుల తర్వాత వచ్చారు, ఏంటి గ్యాప్ కి రీజన్ ఏంటి? యాక్చువల్గా కైలాష్ అనేటువంటిది అంతా కూడా మళ్ళీ తిరిగి మనకు మార్చి నుంచి పర్మిట్, వీసాస్ అన్ని కూడా అప్లై అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో సీజన్ అంతా ఇప్పుడే కదమ్మా మొదలవ్వాల్సింది, కాబట్టి కొద్దిగా గ్యాప్ వచ్చింది తల్లి, అంతే. ఓకే, సో అంటే సీజన్ ఉంటుందన్నమాట ఈ కైలాస్ మానస్ సరోవర్ యాత్రకి వెళ్ళాలి అని అంటే? ఎస్, డెఫినెట్గా అమ్మా. ఓకే, హిందువులు ఎక్కువగా ఈ కైలాస మానస్ సరోవర్ యాత్రకి వెళ్ళాలని ఒక లైఫ్ టైం అచీవ్మెంట్గా భావిస్తారు. ఏదేమైనా వాళ్ళ లైఫ్లో అంటే చివరి రోజు వరకు ఒక్కసారైనా కానీ కైలాసానికి వెళ్ళాలి, చూడాలి అని. ఒక విధంగా ఈ కైలాసం గురించి కొన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే అక్కడ గుడి ఉండదు, గోపురం ఉండదు. అసలు ఈ కైలాసం అనేది ఎక్కడ ఉంటుంది? ఎస్ అమ్మ, ముందుగా ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. మనకు కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పమస్తు అని మహాన్యాసంలో మనకు ఒక చిన్నపాటి శ్లోకం వస్తుందమ్మ. అంటే ముక్కోటి దేవతలు సైతం ఆనందాన్ని, రమణీయతని పొందేటువంటి ప్రదేశం ఏదన్నా ఉంది అంటే అది కేవలం మన భూలోకంలో, మన భూమిపైన ఉన్నటువంటి యొక్క కైలాసగిరి అనేటువంటిది మాత్రమే అని చెప్తూ వస్తారు. అయితే ఒకసారి మనం గమనిస్తే మన పురాణ ఇతిహాసాలు, మన యొక్క పురాణ గాథలను చూస్తే వశిష్ఠుల వారు, పంచపాండవులు, అదేవిధంగా మన బుద్ధుడి యొక్క జన్మ కారణమైనటువంటి యొక్క మానస సరోవర జలము, మాయాదేవి బుద్ధుడి యొక్క తల్లి అక్కడ పవిత్ర పుణ్యస్నానం ఆచరించే గౌతమ బుద్ధుడిని జన్మించింది, జన్మకు కారణమైంది అని చెప్తూ బౌద్ధ పురాణం కూడా చెప్తూ వస్తుంది. సో ఇట్లా ఎన్ని చూసినా మన యొక్క మహాన్యాసాల్లో, శివమహాపురాణంలో కైలాసగిరి యొక్క ప్రస్థానం గురించి చెప్పడం లాంటివి, వర్ణించడం లాంటివి జరుగుతూ వస్తుంది. సో మన యొక్క ఆదిశంకరాచార్యుల వారు చతురామ్నాయ పీఠాలని స్థాపించడానికి మనకు ఈ కైలాసగిరి దగ్గర నుండే, మానసరోవరం దగ్గర నుండి అభిషేకం చేసుకుని వచ్చి ఈ 4 పీఠాల్లో మనకు సంబంధించినటువంటి యొక్క ఈ శివలింగాలను తీసుకుని వచ్చి 4 పీఠాలు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణంలో పీఠాలను కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆధ్యాత్మిక అద్వైతాన్ని వారు ప్రచారం చేయడానికి అన్నటువంటి వ్యవహారం చెప్తూ వస్తున్నారు. సో మన యొక్క సజీవ దేహంతో మనం బ్రహ్మలోకాన్ని కానీ విష్ణులోకాన్ని కానీ చూడలేం. కానీ ఈ దేహంతో, మన యొక్క శరీరంతో, మన కంటితో సాక్షాత్తు శివపార్వతుల యొక్క నివాసమై ఆవాసమైనటువంటి కైలాసగిరిని మాత్రం
మనం దర్శించి తరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం కేవలం మానవుడికి మాత్రమే దక్కుతుంది అని చెప్పడంలో అసలు అతిశయోక్తి లేదు అని చెప్పచ్చు. అండ్ మీరు ఇందాక అన్నట్టుగా గుడి, గోపురము, అర్చన, అభిషేకము ఏమీ లేనటువంటి ఒక ప్రదేశానికి వెళ్తున్నాం మనం. సహజంగా మనం గమనిస్తే 12 జ్యోతిర్లింగాలు ఎక్కడికి వెళ్ళినా శివలింగ ఆకారంలో స్వామివారిని దర్శిస్తాం. అక్కడ యొక్క విశేషతను బట్టి భస్మహారతి, స్పర్శ దర్శనమా, అభిషేకమా అలాంటి వ్యవహారాన్ని చేసుకొని వస్తాం. ఇటువంటి ఆలయాల్లో ఉన్నటువంటి యొక్క విగ్రహాలు కేవలం మన యొక్క మానవుడి యొక్క నిగ్రహం కొరకు తప్ప, ఇవన్నీ మెట్టు ఎక్కిన తర్వాత హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ డివోషన్ చేరుకున్న తర్వాత ఈ రారాజు లాంటి యాత్ర, కైలాస యాత్రకి వెళ్ళకంటే ముందే రాజు లాంటి చిన్న చిన్న యాత్రలన్నీ అయిపోగొడుతూ వెళ్తూ వస్తాం మనం. సో ఈ కైలాసానికి వెళ్ళిన తర్వాత ప్రకృతిలోనే, పంచభూతాత్మికమైనటువంటి యొక్క ప్రకృతిలోనే మనం కైలాసగిరిలో శివుణ్ణి, పార్వతిని దర్శిస్తాం. ఒకసారి గమనిస్తే ఒక స్నో క్యాప్డ్ మౌంటైన్గా దర్శనం ఇచ్చేటువంటి కైలాసగిరి మాత్రమే మంచుతో కప్పబడి ఉంటుంది ఏ కాలంలో చూసినా సరే. మరి పక్కన ఉన్నటువంటి యొక్క కొండల పైన ఎక్కడా మంచు కూడా కనపడదు. భస్మంతో అలంకరించి స్వామివారు భస్మ సింహాసనం మీద కూర్చోబెట్టినట్టుగా స్వామివారి యొక్క ముఖ కళాయికలతో పాటు పరిక్రమ చేసే సమయంలో వింత విచిత్రమైనటువంటి యొక్క దృశ్యాలన్నీ కూడా మనకు దర్శనం ఇచ్చేటువంటి యొక్క తరుణం కనబడుతూ ఉంటుంది. కాబట్టి గుడి, గోపురం లేకపోయినా సాక్షాత్తు శివపార్వతులనే దర్శించాం, తరించాం అనేటువంటి అనుభూతితో తిరిగి వచ్చేటువంటి ఒక యాత్ర కేవలం కైలాస యాత్ర మాత్రమే. కాబట్టి శివపార్వతుల్ని సాక్షాత్తు మన కంటితోనే చూసి దర్శించుకొని తరించుకొని వచ్చేటప్పుడు ఇంక ఈ గుడి, గోపురంతో సంబంధం ఏముందమ్మా? కాబట్టి అది అతీతమైన యాత్ర, నెక్స్ట్ లెవెల్ యాత్ర. ఈ కైలాస యాత్ర కంటే మించినటువంటి ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అండ్ లైఫ్ టైం డ్రీమ్ ఇంతకు మించి ఇంకేమీ ఉండదు అనేటువంటి యొక్క ఫీల్ అయ్యేటువంటి ఒక యాత్ర. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నప్పటికైనా సరే రూపాయి ఖర్చు కూడబెట్టుకొని చివరికి లక్షల కోట్ల రూపాయల సంపద ఉన్న వారు కూడా ఇదే నా లైఫ్ టైం డ్రీమ్ అనేటువంటి ఒక యాత్రగా భావించేటువంటి అద్భుతమైనటువంటి ఒక యాత్రలో కైలాస యాత్ర అనేటువంటిది ఒక అగ్రస్థానం లాంటి యాత్ర అని చెప్పచ్చమ్మ మనం. మరి ఏ సీజన్లో వెళ్తే బెటర్ అంటారు? సహజంగా మనకు ఈ యొక్క కైలాస యాత్ర అనేటువంటిది మే నుండి మొదలు పెడితే మంచు అంతగా బాగా కరిగిపోయి టిబెటియన్ ఏరియాలో ఉన్నటువంటి ఆ యొక్క ఏరియా మనం ట్రావెల్ చేయవలసి వస్తుంది. కాబట్టి మంచు బాగా కరిగి మనకు యాత్రకు అనుకూలంగా ఉండి ఈవెన్ కైలాసగిరి చుట్టూ మనం పరిక్రమ చేయడం అనేటువంటిది మెయిన్ టాస్క్. కైలాస యాత్రనే అద్భుతమైన ఫీల్ ఇస్తే కైలాసగిరి చుట్టూ మనం చేసేటువంటి యొక్క 3 రోజుల పరిక్రమ అరుణాచలంలో ఎట్లయితే మనం పరిక్రమ చేస్తామో అదేవిధంగా కైలాసగిరి చుట్టూ చేసేటువంటి యొక్క పరిక్రమ మనకు అద్భుతమైనటువంటి యొక్క అనుభూతిని ప్రసాదిస్తుందమ్మా. కాబట్టి ఆ యొక్క పరిక్రమలో మంచంతా కూడా కరిగేటువంటి యొక్క సమయం ఏప్రిల్ ఎండ్లో అలా కరిగితే మే నుండి మనం ఈ యొక్క యాత్రను ప్రారంభించి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఎండ్ వరకు కూడా ఈ కైలాస యాత్రకి చాలా అనుకూలమైనటువంటి సమయము అని చెప్పచ్చు. సహజంగా అందరికీ జూలై ఎండింగ్, ఆగస్ట్ మంత్స్లో వర్షాకాలం కాబట్టి వర్షం పడుతుంది కదా అని భావిస్తారు. కానీ అటువంటి వర్షం పడేటువంటి సమయంలో కూడా మనం మేఘాలన్నీ కూడా దాటిపోతాం. నేపాల్ దాటిన తర్వాత టిబెట్ ల్యాండ్లోకి వెళ్ళేటప్పుడు. సో మేఘాలు దాటిన తర్వాత వర్షపాతం అంతా పడేటువంటిది కిందనే ఉన్నప్పుడు పైన కేవలం తేలికగా ఉన్నటువంటి మేఘాలు ఉన్నప్పుడు డ్విజ్లింగ్ మాత్రమే జరుగుతుంది. ఎట్లా అయితే మనం వాషింగ్ మిషన్స్లో మనం బట్టలు వేసిన తర్వాత మనం ఆరేసేటప్పుడు ఫోల్డ్స్ అన్ని వెళ్ళిపోవాలని చెప్పి దులుపుతామో ఆ తుంపర్లాగా మాత్రమే వర్షం పడుతుంది. అందులో ఆక్సిజన్ కంటెంట్ ఉంటుంది మనకు. కాబట్టి ఇంకా బ్రీతింగ్ సమస్యలు ఉన్న వాళ్ళకి హై ఆల్టిట్యూడ్లో ఉన్న యాత్ర కాబట్టి అసలు చెప్పాలి అని అంటే అన్ని మాసాలు కూడా సరైనటువంటి యొక్క కాలమే అని చెప్పచ్చు, మే టు అక్టోబర్ వరకు. సో ఈ యొక్క సీజన్లో మనం ఖచ్చితంగా కైలాస యాత్రని సంకల్పించి దర్శించి తరించేటువంటి యొక్క అవకాశం ఉంటుందమ్మా. మీరు అన్నట్లు అంటే న్యూస్లో కూడా చాలా చూస్తూ ఉంటాం, పేపర్లో వింటూ ఉంటాం, ఇట్లా కొన్ని రిస్ట్రిక్షన్స్, నియమ నిబంధనలు ఉంటాయి ఏజ్కి సంబంధించి, అలాగే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని కూడా అక్కడికి పంపించడానికి. సో ఏంటి ఆ నియమ నిబంధనలు? ఏజ్ లిమిట్ కూడా ఉంటుందా? ఎస్ అమ్మా. యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటిది హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేటువంటి యాత్ర. సీ లెవెల్ కంటే ఆల్మోస్ట్ 5850 మీటర్స్ హైకి వెళ్ళిపోతాం మనం. సో స్లోగా గ్రాడ్యువల్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మన బాడీని అక్లమటైజ్ చేస్తూ క్లైమేట్కి అడ్జస్ట్ చేస్తూ వెళ్ళేటువంటి ఒక యాత్రగా చెప్పేటువంటి యాత్ర ఈ కైలాస యాత్ర. సో ఈ యొక్క పరిస్థితులు మనం బాగా గమనిస్తే
కనీసం మన బాడీ మెటబాలిజంలో ఏదైనా జరుగుతుంటే మనం ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఉండాలి కాబట్టి అట్లీస్ట్ 13 ఇయర్స్ నుంచి ఉన్న వారైతే కాస్త వాళ్ళకి ఏదైనా మెటబాలిజం చేంజ్ అవుతున్నా, గిడ్డినెస్, వామిటింగ్ సెన్సేషన్, బ్రీతింగ్ ప్రాబ్లం ఏమైనా అవుతూ ఉంటే ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఉండాలి కాబట్టి 13 ఇయర్స్ అనేటువంటిది ఒక స్టార్టింగ్ లిమిట్ అని పెట్టున్నారు. సో ఇక్కడ నుంచి మొదలు పెడితే గత 2025 వరకు కేవలం 70 ఇయర్స్ ఉన్న వారిని మాత్రం అలౌ చేసేవారు, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ని మరీ ముఖ్యంగా. కానీ 70+ ఉన్నా కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఫాలో అవుతూ మనం తీసుకున్నటువంటి ఒక జాగ్రత్తల వల్ల కొన్ని డాక్యుమెంటేషన్ ప్రాసెస్ మనం జాగ్రత్తగా ఇచ్చేసుకొని ఒక అసిస్టెంట్, అంటే మనతో పాటు ఫ్యామిలీ అసిస్టెంట్గా ఎవరైనా ఒకరు వస్తే 70+ ఉన్న వారికి కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్, ఆస్తమా ఇటువంటి సమస్యలు లేకుండా ఉన్నవారు ఎవరైనా ట్రావెల్ చేయొచ్చు. హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నప్పుడు ఆక్సిజన్ కొరత ఉన్న ప్రదేశానికి వెళ్తున్నాం కాబట్టి రెస్పిరేటరీ ప్రాబ్లము, ఆస్తమా, లంగ్ ఇన్ఫెక్షన్సే క్యాలిక్యులేషన్లోకి వస్తాయి తప్ప బీపీ, షుగర్, స్టంట్స్, పేస్ మేకర్స్ ఇవన్నీ ఏమీ లెక్కలోకి రావు. కాబట్టి చాలా ఈజీగా ఈ యాత్ర మిగతా వారందరూ చేయొచ్చు. అయితే ఇదంతా కూడా 2 కాళ్ళు లేకుండా కూడా కైలాస యాత్ర చేసేటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే కైలాస యాత్రకు వెళ్ళడానికి ఇవాళ రేపు అన్ని ఫ్లైట్స్, హెలికాప్టర్స్ అన్నీ అయిపోయినాయి, ఎక్కడ కూడా పెద్దగా స్ట్రెయిన్ అయ్యి వెళ్ళే పరిస్థితి లేదు. కానీ బ్రీతింగ్ ప్రాబ్లం లాంటి వ్యవహారాలకి మన యొక్క బాడీ ఫిజికల్గా, మెంటల్గా మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ని మనం ట్యూన్ చేసుకోవాలి. కాబట్టి సహజంగా 3 to 4 months ముందే, అంటే మనం మే, జూన్ సంకల్పించాము అంటే మనం మార్చి నుండే సంబంధించినటువంటి యొక్క డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఒకవైపు చేసుకుంటూనే మనం ఖచ్చితంగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామము, అదేవిధంగా లాంగ్ వాక్ చేసేటప్పుడు నోరు తెరవకుండా క్లోజ్డ్ మౌత్తో వాక్ చేయడం వల్ల లంగ్ ఎక్స్పాన్షన్ జరగడము, కుదిరితే ఇంకా స్విమ్మింగ్ లాంటివి ఏమైనా చేస్తూ ఉంటే కూడా లంగ్ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన బాడీని ఫిజికల్గా, మెంటల్గా మనం ఫిట్ చేసుకుంటూ, అలవాటు చేసుకుంటూ ఈ యొక్క కైలాస యాత్రకి మనం ప్రిపేర్ అవ్వాల్సి వస్తుందమ్మా ముందుగానే. మీకు అంటే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఇట్లా 70 అబోవ్ వాళ్ళని తీసుకెళ్తూ ఉన్నారు, హెల్త్ ఇష్యూస్ వాళ్ళని తీసుకెళ్తూ ఉన్నారు. ఇది ఒక విధంగా ఛాలెంజింగే కదండి, ఎందుకు రిస్క్ తీసుకుంటున్నారు? సహజంగా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి యాత్రకి 70+ ఉంటేనే వారికి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందని కానీ 20-30 ఏజెస్లో ఉన్నటువంటి వారికి బ్రీతింగ్ ప్రాబ్లం రాదు అనేటువంటిది ఎక్కడా ఉండదు. ఎందుకు అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఫోబియా ఉన్న వారికి సహజంగా హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ వస్తుంది. గత సంవత్సరంలో 74-75 సంవత్సరాలు ఉన్నటువంటి సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్స్ కూడా ఒక పోనీ తీసుకుని, ఒక పోటర్ సహాయం తీసుకుని మన యొక్క టీం యొక్క సహకారంతో కైలాస యాత్ర పరిక్రమ 3 రోజులు చేశారు. సో ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ అనేది ముఖ్యం కాదు. 70+ ఉన్నా, ఈవెన్ 20-30sలో ఉన్న మీలాంటి ఏజ్లో, నాలాంటి ఏజ్లో అయ్యో కైలాస యాత్ర అంటే ఏదో భయంకరమైనటువంటి ఒక యాత్ర అని, ఈ యాత్రకు వెళ్తే అసలు తిరిగి రారని, అక్కడికి వెళ్తే చనిపోతారని ఇటువంటి అపోహలు ఏవైతే చెప్పుకుంటూ వస్తున్నారో దీనివల్ల భయంతోనే సగం ఇక్కడే మనం కుంగిపోతూ వస్తాం. కాబట్టి ఆ భయాన్ని వదిలేసి ఏదైనా సరే ప్రతి అడుగులో శివనామస్మరణ తప్ప వేరేటువంటిది ఏది లేదు. కైలాస యాత్ర చేయవలసిందే. కైలాస యాత్ర యొక్క పరిక్రమ కూడా నా లైఫ్లో కంపల్సరీ చెయ్యాలి అనేటువంటి యొక్క ఫైనల్ అచీవ్మెంట్ పెట్టుకొని వెళ్ళిన వారికి ఏది జరగదు. కేవలం సబ్కాన్షియస్ మైండ్ ట్రీట్మెంట్ మాత్రమే అమ్మ ఇదంతా కూడా. సో కైలాస యాత్ర లాంటి ఈజియెస్ట్ యాత్ర నా సర్వీస్లో ఇంకోటి లేదు అని చెప్పచ్చు. చార్ధామ్ అంటే కష్టమైన యాత్ర ఇంకో యాత్ర ఉంటుంది. ఎందుకంటే ప్రతి దగ్గర ఒక ధామ్ నుంచి ఇంకో ధామ్ నుంచి ఇంకో ధామ్ వెళ్ళేటప్పుడు యమునోత్రి, గంగోత్రి, కేదార్, బద్రీ వెళ్ళేటప్పుడు అన్నీ బై రోడ్లో వెళ్ళుకుంటూ వచ్చేటువంటిదే. లోయలు, కొండలు, ఉత్తరాఖండ్ ప్రాంతంలో ట్రావెల్ చేయాలి. అలానే అమర్నాథ్ యాత్ర అంత డేంజరస్ యాత్ర కూడా లేదు అని చెప్పచ్చు. ఎందుకంటే అమర్నాథ్ యాత్రలో మనం చిన్న లోయ ప్రాంతంలో, చిన్న అడుగుజాడల్లో, ఇంతే చిన్న ఇరుకైన ప్రదేశంలో వెళ్ళే గుర్రము, వచ్చే గుర్రము, వెళ్ళే డోలి, వచ్చే డోలి, వెళ్ళే మనిషి, వచ్చే మనిషి, ఇన్ని యాక్టివిటీస్ చిన్న దారి జరుగుతూ వస్తాయి. ఎక్కడన్నా కాలు జారే గుర్రం కాస్త జారినా సరే మనం ఏమి కూడా చేయలేని పరిస్థితి. ఇంతటి క్లిష్టమైన పరిస్థితి కైలాస యాత్రలో ఎక్కడుంది? ఎక్కడా లేదు. హైదరాబాద్ నుంచి బయలుదేరితే కైలాసగిరికి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు అన్నీ కూడా ఫ్లైట్లు, హెలికాప్టర్లు, ఏసీ బస్సులు, మహా అంటే రోజుకు 1-2 గంటల సేపు జర్నీ తప్ప హెలికాప్టర్ రూట్లో పెద్దగా వెళ్ళినటువంటి దాఖలాలు కూడా లేవు. కాబట్టి చాలా ప్రశాంతం కైలాస యాత్ర చేసుకోవచ్చు. అన్ని యాత్రల కంటే కూడా సులువైన మార్గము, సులభమైన మార్గంలో కైలాస యాత్రను చేయొచ్చు. కాబట్టి ఒకప్పుడు కష్టంగా ఉండేదేమో కానీ ఈరోజు ఒళ్ళు అలవకుండా కైలాస యాత్రకి వెళ్ళి వచ్చేటువంటి ఒక వ్యవహారాలు ఉన్నాయి. ఇందులో ఎక్కడ కూడా
రిస్క్ ఫ్యాక్టర్ ఏజ్ని బేస్ చేసి ఉండదమ్మా. ఒకవేళ వస్తే రిస్క్ ఏమైనా వచ్చింది అనుకోండి, అప్పుడు అంటే రెస్క్యూ పరంగా మీరు మీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పటివరకు అయ్యింది అలాంటివి ఏమైనా? ఎస్, చాలా పర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగారమ్మా మీరు. యాక్చువల్గా కైలాష్ యాత్రకి సహజంగా నాలాంటి ఏజ్ ఫ్యాక్టర్లో ఉండి ఈవెన్ మీలాంటి ఏజ్ ఫ్యాక్టర్లో ఉన్న వారికి కూడా లైట్గా తక్లాకోట్ అనే ప్లేస్కి వెళ్ళిన తర్వాత హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ వల్ల ఒక అరగంటో గంటో హెడ్ఏకో లైట్గా వామిటింగ్ సెన్సేషన్ గిడ్డినెస్ లాగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఒక స్థాయి వరకు. అది ఎవరికి వస్తాయి? 100లో ఒక 10% అంటే ఒక 10 మందికి మాత్రమే హెడ్ఏక్స్ వస్తాయి. ఎవరైతే ముందుగానే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేసి ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా లేరో వారిని టచ్ చేస్తాయి. అటువంటి వారికి మనం డయామాక్స్ అని ఒక టాబ్లెట్, ఆయుర్వేదంలో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అటువంటి మెడిసిన్స్ మనం ఇస్తే వారికి అసలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా సెట్ అయిపోతారు. ఈవెన్ దో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్లేస్ నుండి మొదలు పెడితే ఈవెన్ ఎండ్ ఆఫ్ ది కైలాష్ పరిక్రమ అంతా పూర్తయి తిరిగి వచ్చేంత వరకు మనం రెస్క్యూ ఆపరేషన్స్ని క్యారీ చేసే ఒక టీం సపరేట్గా ఉంటుంది గ్రూప్తో పాటు. వారికి ఆక్సిజన్ సిలిండర్స్, గమ్మో బ్యాగ్స్, హై ఆల్టిట్యూడ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ట్రీట్ చేసేటువంటి నాలెడ్జ్తో ఉన్నటువంటి ఒక టీం అదంతా కూడా. వారందరూ హిల్ ఏరియాస్లో వాటిలో ట్రెక్కింగ్స్కి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని మనం రిక్రూట్ చేసుకుంటాం మనం. కాబట్టి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతంగా కైలాష్ యాత్రకు తిరిగి రావచ్చు. లాస్ట్ ఇయర్ ఒక 800 చిల్లర మందిని కైలాష్ యాత్ర తీసుకెళ్తే కేవలం ఒకే ఒక ఇన్సిడెంట్ హై ఆల్టిట్యూడ్ వల్ల ఇబ్బంది పడేటువంటి వారిని చూసాం. ఒక 2-3 రోజులు వారిని హాస్పిటలైజ్ చేసుకుంటూ జాగ్రత్తగా వారిని ఫస్ట్ డే పరిక్రమ వరకు కూడా తీసుకొచ్చాం. ఇబ్బంది పడిన ప్రతిసారి కూడా హాస్పిటలైజ్డ్ కాస్త ఆక్సిజన్ అవి ఇచ్చుకుంటూ జాగ్రత్తగా వారి యొక్క డ్రీమ్ని ఫిల్ఫిల్ చేసి ప్రశాంతంగా హైదరాబాద్ తీసుకువచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఇంతవరకు రిస్క్ ఫ్యాక్టర్గా అయ్యో ఇది ఒక మచ్చ మా మీద మిగిలిపోయి ఉంది, ఇలా ఒక కస్టమర్కి ఇబ్బంది అయ్యింది అనేటువంటి ఒక ఫ్యాక్టర్ మా ఎక్స్పీరియన్స్లో ఎక్కడ చూడలేదు అండ్ మేము కూడా అనుభవించలేదమ్మా ఇక్కడ కూడా. రైట్, నైస్. ఇకపోతే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటుంది? ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అనుకోండి, వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఒకవేళ ఎన్ఆర్ఐలు అనుకోండి, వాళ్ళకి ఎట్లా ఉంటుంది? అన్నీ మీరే చూసుకుంటారా? ఎస్ అమ్మా, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి యాత్ర ఒకప్పుడు మన భరతవర్షము, మన భరతఖండము, మన జంబూ ద్వీపంలోనే ఉండేది. ఆ తర్వాత భౌగోళికంగా టిబెట్కి వెళ్ళిపోవడము, టిబెట్ తర్వాత చైనా ఆక్యుపై చేయడము. సో ఇవాళ మన పరిస్థితి ఎలా ఉంది అంటే మనం ఖచ్చితంగా చైనీస్ యొక్క పర్మిట్, చైనీస్ యొక్క వీసా, అది కూడా గ్రూప్ పర్మిట్, గ్రూప్ వీసా తప్ప మన ఇండియన్స్కి ఎవరికి ఇండివిజువల్గా వీసాస్ ఇచ్చేటువంటి యొక్క పరిస్థితి ఎట్టి పరిస్థితిలో కైలాష్ యాత్రకు లేదు. కాబట్టి అది కూడా ఒక ట్రావెల్ ఆపరేటర్కే ఇస్తారు. కాబట్టి మాలాంటి ట్రావెల్ ఆపరేటర్ని ఎవరినో ఒకరిని టచ్ చేయండి కైలాష్ యాత్రకి మీ సొంతంగా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కైలాష్ యాత్ర అనేటువంటి దానికి మనం చైనీస్ వాడు పర్మిట్ అని వీసా తీసుకోవాలి. కాబట్టి వీసా అనే పదం వినంగానే మనకు ఖచ్చితంగా ఉండాల్సినటువంటిది ఏంటి? పాస్పోర్ట్ కంపల్సరీ. కాబట్టి అట్లీస్ట్ 1 year వ్యాలిడిటీతో ఉన్నటువంటి పాస్పోర్ట్ కలిగి ఉంటే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి పర్మిట్, వీసాస్ ఇవన్నీ కూడా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుండే అన్నీ కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఎంబసీ ఆఫ్ ఢిల్లీలో మనకు స్టాంపింగ్స్ జరుగుతాయి అండ్ వీసా ప్రాసెసింగ్ అంతా కూడా చైనీస్ అథారిటీస్ అంతా పంపిస్తూ వస్తారు. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మనం ఫిజికల్గా ఎంబసీస్కి వెళ్ళి మనం అపియర్ అయ్యి స్టాంపింగ్స్ వేయించుకొని రావడం జరగదు. వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండగలిగితే డాక్యుమెంటేషన్ మనకు కావాల్సిన వీసా ఫామ్స్, తగిన ఫోటో సైజెస్తో కూడినటువంటివి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉన్నటువంటి ఒక సైజెస్తో ఉంటాయి. అవన్నీ ప్రొవైడ్ చేస్తే సింపుల్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ 5 నిమిషాల్లో కైలాష్ యాత్రకు కావాల్సిన డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఫిలప్ చేయొచ్చు మనం. సో అలా ఫిలప్ చేస్తే చాలా ప్రశాంతంగా యాత్రకు కావాల్సిన పర్మిట్ వీసాస్ అన్నీ మనమే చేయొచ్చు. బట్ మీరు అడిగినట్టుగా ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కాకుండా బయట దేశాల్లో మన వారు ఆల్రెడీ స్థిరపడిన వాళ్ళు ఉంటారు. అది యుఎస్లో కానీ, యూకేలో కానీ, జర్మనీ, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా ఇటువంటి దేశాల్లో ఉండి ఉంటారు. ఒక యుఎస్ పాస్పోర్ట్ హోల్డర్స్కి మాత్రమే చైనీస్ అథారిటీస్ ఎప్పుడు కూడా ఇంతవరకు వీసా, టూరిస్ట్ వీసా కానీ, ఆన్ అరైవల్ వీసా కానీ ఇవ్వడం నిరాకరించారు. ఒక యుఎస్ పాస్పోర్ట్ హోల్డర్స్కి మాత్రమే 4 days ముందే కాఠ్మండు వచ్చి ఎంబసీలో ఫిజికల్గా వారు అపియర్ అయ్యి వారి యొక్క పాస్పోర్ట్ సబ్మిట్ చేసి స్టాంపింగ్ వేయించుకొని ఆ తర్వాత కైలాష్ యాత్ర చేయాలనేటువంటి రూల్ ఉంది ఒకటి. ఆ యుఎస్ పాస్పోర్ట్ హోల్డర్స్ అలా ముందుగే వచ్చి మళ్ళీ 4 days వేస్ట్ చేసుకొని మళ్ళీ ఈ యొక్క మార్గం గుండా కైలాష్ యాత్రకు 10 రోజులు వెళ్ళిన తర్వాత ఎక్కడున్న క్లైమేట్ బాగాలేకపోతే 1 day పెరిగిపోతే అక్కడ వారికి ఉద్యోగాలకి వాటికి ఇబ్బంది అవుద్దన్న ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ ఏం చేశాం 2025లో అంటే ఒక దారెత్తికి వీరికి ఎంబసీలో అంటే వారు యుఎస్ కౌన్సిలేట్లోనే యుఎస్ ఎంబసీలోనే వెళ్ళి
చైనీస్ టూరిస్ట్ వీసా తీసుకొని 3 months వ్యాలిడిటీ ఉంటుంది. అది తీసుకొని కైలాష్, మానసరోవర్ ఈ 2 వర్డ్స్ వాడకుండా సపరేట్ టర్మినాలజీతో వర్డ్స్ వాడి వారు వీసా తీసుకొని టూరిస్ట్ వీసా వారు కాఠ్మండు వచ్చి నెక్స్ట్ డే వెంటనే ఫ్లై అయ్యి నేపాల్గంజ్, సిమికోట్, హిల్సా ద్వారా అయినా సరే బై రోడ్ రూట్ మనం అక్కడ కాఠ్మండు నుంచి మొదలుపెట్టి మనం కీరోంగ్, సాగా అనేటువంటి ప్లేస్ నుండి కూడా మానసరోవరం ఎంటర్ కావచ్చు. సో ఇలా లాస్ట్ టైం ప్రాక్టికల్గా వర్కౌట్ చేసాం మనం. ఇలా కాకుండా యూకే పాస్పోర్ట్ హోల్డర్స్కి కానీ, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా ఈ అందరి పాస్పోర్ట్ హోల్డర్స్కి వారు కాఠ్మండు రాగానే వెంటనే స్టాంపింగ్ వేసి వీసా ఇచ్చేస్తారు. వారికి టైమింగ్ ఏం పెద్దగా టైం బాండ్ ఉండదు కాబట్టి ఈజీగా చేయొచ్చు. అండ్ పర్మిట్ అండ్ వీసా ఛార్జెస్ ఆన్లైన్లోనే మనం పే చేస్తాం. కాస్త కాస్ట్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కంటే వారికి డిఫరెన్షియేషన్ ఉంటుంది, కానీ ఈజీగానే ప్రాసెస్ అంతా జరిగిపోతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా. కొంతమంది పేరెంట్స్ ఇక్కడ ఉంటారు ఇండియాలో, కొంతమంది వారి యొక్క పిల్లలు అబ్రాడ్లో ఉంటారు. వాళ్ళ పిల్లలకి అయ్యో మా పేరెంట్స్ని కైలాష్కి తీసుకెళ్ళాలి అనేటువంటి ఇంటెన్షన్ ఉంటుంది. సో అటువంటి ఆలోచన ఉన్నవారు కూడా అక్కడ నుంచి వారు ఇక్కడ నుంచి వీరు ఏకకాలంలో ట్రావెల్ చేసి కాఠ్మండు వరకు వారు వచ్చిన తర్వాత ఇక్కడ నుండి వారిని కూడా క్లబ్ చేసి మనం త్రూఅవుట్ ది యాత్ర కలిసి కూడా యాత్ర చేయించవచ్చమ్మా. మనం చాలా రకాల రూట్లు ఉండొచ్చు కదా అక్కడ వెళ్ళడానికి. మీరు తీసుకెళ్లే రూట్ ఏంటి, ఏది బెస్ట్ అసలు? ఎస్ అమ్మా, యాక్చువల్గా సహజంగా కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే అందరికీ ఒక 3 మార్గాలు దృష్టిలో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకటి, అందరి మైండ్లలో ఈ కాలం ఉన్నటువంటి యొక్క మీడియా ప్రచారాల వల్ల లిపులేక్ పాస్ నుండి ఏదో ఇండియన్ గవర్నమెంట్ కొత్త రోడ్డు వేసేసిందట, సో మనం వీసా పర్మిట్ ఏం లేకుండా మనం డైరెక్ట్గా మానసరోవరం వెళ్ళిపోవచ్చట అండ్ అపోహలో ఉన్నారు. అది ఏది కాదు. యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ అనేటువంటి ఒక సంస్థ సంబంధించినటువంటి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేట్ చేసేటువంటి కైలాష్ గ్రూప్స్ ఒకటి చేస్తాయి. అది కేవలం లక్కీ డ్రా ద్వారా మాత్రమే తీసుకుంటారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ వేస్తే వైఫ్కే రావచ్చు, హస్బెండ్కే రావచ్చు. వచ్చిన వారు మాత్రమే మెడికల్ టెస్ట్స్ అన్ని కూడా చేయించి వారిని ఢిల్లీ రమ్మని చెప్తారు. ఒక 5 ప్లేసెస్లో డిఫరెంట్ ప్లేసెస్లో వారికి మళ్ళీ మెడికల్ చెకప్స్ ఉంటాయి. అక్కడ ఫిట్గా ఉంటేనే కైలాష్కి వెళ్తారు. కాకపోతే కట్టిన డబ్బా అంతా కూడా వదిలేసి మళ్ళీ వారి యొక్క హోమ్ టౌన్స్కి వచ్చేసేయాల్సిందే. ఇది పెద్దగా వర్కౌట్ అయ్యేటువంటిది కాదు. అది కూడా త్రూఅవుట్ ఇండియాలో ఒక 300 నుంచి 400 మంది వరకు మాత్రమే అవకాశం ఇస్తారు. ఇది పక్కకు పెడితే సెకండ్ థింగ్ ఏంటి అంటే, అదే మనం రోడ్డు మార్గం గుండా చూసుకుంటే హైదరాబాద్ నుండి మనం కాఠ్మండు ఫ్లై అయ్యి కాఠ్మండు నుండి ఒకరోజు లోకల్ సైట్ సీయింగ్స్ చూసుకొని అక్కడ నుండి మనం కీరోంగ్, న్యాలం, సాగా అనేటువంటి ఒక ప్లేస్ అనేది కూడా దాటుకుంటూ మనం మానసరోవరం, కైలాసగిరి అన్నీ కూడా తిరిగి పరిక్రమ కూడా చేసి తిరిగి మళ్ళీ మనం కాఠ్మండు రావడానికి సుమారుగా 14 రోజులు సమయం పట్టి ఈ యొక్క జర్నీలో నేపాల్లో ఉన్నటువంటి యొక్క ఘాట్ రోడ్స్లో ఆల్మోస్ట్ మనం రోజుకి 8 నుంచి 10 కిలోమీటర్ల వరకు మనం జర్నీ కొనసాగిస్తూ మన ఓపిక, మన శక్తి అంతా కూడా మనం జర్నీలోనే పూర్తి చేసుకుంటే కైలాసగిరికి వెళ్ళిన తర్వాత యమద్వార్ దగ్గర నుండి కైలాసగిరి దర్శనం చేసుకున్న తర్వాత మనం పరిక్రమ అనేటువంటి అసలైనటువంటి యొక్క టాస్క్ దగ్గర మనం ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటాం. కాబట్టి కైలాస యాత్ర అనేటువంటి యాత్రని ఎప్పుడైనా సరే రోడ్డు మార్గం గుండా వెళ్ళినటువంటి వారి యొక్క ఫీడ్బ్యాక్ అనుభూతి తీసుకుంటే ఎవరిని మీరు కైలాస యాత్రకు రోడ్ రూట్లో వెళ్ళకండి, మాలాగా మేము కైలాస యాత్రలో ఫెయిల్ అయిపోయాం పరిక్రమలో, సో అదేదో 20,000 30,000 తక్కువ అనుకొని వెళ్ళాము, కానీ మా యొక్క అనుభూతి మేము చాలా ఇబ్బంది పడ్డాము, చాలా టైం వేస్ట్ అయింది, 14-15 రోజులు అసలు మాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది అనేటువంటి ఒక ఫీడ్బ్యాక్ చెప్తారు. ఇలా కాకుండా ది బెస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా కైలాష్ యాత్ర అంటేనే ఎస్ ఇంతటి ప్రశాంతంగా మనం వెళ్ళి అసలు వస్తామనుకోలేదు అనేటువంటి ఒక మార్గం బై హెలికాప్టర్ రూట్. దీంట్లో మనం హైదరాబాద్ నుంచి లక్నో ఫ్లై అవుతాం. లక్నో నుండి సేమ్ డే నేపాల్గంజ్ ఒక 4 hours బై డ్రైవ్ వెళ్తాం. అక్కడ నుండి నేపాల్గంజ్లో వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం, నాలుకబడ్డ ప్రదేశం అమ్మవారి చూస్తాం. సో అక్కడ దర్శనం చేసుకుని నెక్స్ట్ డే 2 మనం సిమికోట్ ఫ్లై అవుతాం. 30 minutes ఫ్లై టైం చార్టర్డ్ ఫ్లైట్లో. ఆ తర్వాత అక్కడ నుండి సిమికోట్ నుండి హిల్సాకి హెలికాప్టర్లో 30 minutes ఫ్లై అవుతాం. జస్ట్ ఒక 200-300 మీటర్ల దూరం జస్ట్ అలా మనం బై వాక్ చేసి జాగ్రత్తగా చైనీస్ ఎంబసీ యొక్క ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని 1 hour డ్రైవ్లోనే మనం తక్లాకోట్ అనే ప్లేస్కి వెళ్ళిపోయి, అది హై ఆల్టిట్యూడ్ పాయింట్ కాబట్టి మంచిగా స్టార్ హోటల్స్లో 2 nights కంపల్సరీ మనం స్టే చేయాలి. ఆ 2 nights కంపల్సరీ మనం స్టే చేయకపోతే మానసరోవరం దగ్గరనో, పరిక్రమ దగ్గరనో, యమద్వార్ దగ్గరనో, ఖచ్చితంగా డార్చన్ దగ్గరనో డౌన్ అవుతాం మనం ఖచ్చితంగా. ఎంతటి వయసు వారైనా సరే, ఈవెన్ దో దే ఆర్ యంగ్, ఈవెన్ దో దే ఆర్ ఓల్డ్, వారు ఫిజికల్గా ఫిట్గా ఉన్న, యోగాలు చేస్తున్నా, ఇంకోటి చేస్తున్నా, మన బాడీ చాలా ఫిట్గా గట్టిగా ఉందనుకున్నా కూడా
తక్లాకోట్లో 2 నైట్స్ ఖచ్చితంగా స్టే చేయకపోతే అటువంటి వారు పైకి వెళ్ళిన తర్వాత అంటే మానసరోవర్ యమద్వార ఇటువైపు వెళ్ళిన తర్వాత క్లైమేట్కి అక్లమటైజ్ అవ్వడం కష్టం, అడ్జస్ట్ అవ్వడం కష్టం. కాబట్టి కంపల్సరీ 2 నైట్ హాల్స్ అక్కడ ఉండి మళ్ళీ అక్కడ నుండి మనం మానసరోవరం వెళ్తాం. ఒడ్డు వరకు బస్సు వెళ్తుంది. జాగ్రత్తగా నక్షత్రాలన్నీ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో ఆ జ్యోతిస్వరూపంలో వచ్చి మానసరోవరంలో డిప్ అయి వెళ్తూ ఉండేటువంటి ఒక మూమెంట్స్ మనం గమనిస్తాం. సో చక్కగా అక్కడ పూజలు అభిషేకాలన్నీ చేసుకొని మానసరోవరం వాటర్ ప్యూరెస్ట్ వాటర్, ప్రపంచంలో అంతకంటే మించిన పాజిటివ్ ఎనర్జీ ఉన్న వాటర్ ఇంకో దొరకదు. కాబట్టి బ్రహ్మ మానస పుత్రిక, బ్రహ్మ మనస్సులోంచి ఉద్భవించినటువంటి ఒక అమ్మవారుగా చెప్తూ వస్తారు. ఇంతటి ఆ యొక్క మానసరోవరం దర్శనం పూర్తయిన తర్వాత మనం బస్సులో ఆ మానసరోవరం చుట్టూ ఒక పరిక్రమ చేయొచ్చు. ముక్కోటి దేవతల చుట్టూ మనం ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలితంగా అక్కడ నుండి ఏంటంటే డార్చన్ వచ్చేసి అష్టపది అని ఒక ప్లేస్కి వెళ్తామమ్మ మనం. అంటే కైలాసగిరిని యమద్వారం నుంచి కింద నుంచి దర్శనం చేసుకోవడం కాకుండా ఒక హైట్ ప్రాంతం ఎక్కి కొండపైకి కైలాసగిరికి సమానమైన హైట్లో నుండి మనం కైలాసగిరిని దర్శిస్తాం మనం. సో ఒక పక్కన నంది పర్వతం, కైలాసగిరి, అష్టపది ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా మనకు దర్శనం ఇస్తూ వస్తాయి. సో ఆ అష్టపది పాయింట్లో నుంచి మనం అష్టపది చూసేసుకొని మళ్ళీ డార్చన్లో స్టే చేసి నెక్స్ట్ డే మనం యమద్వార్కి వెళ్తాం. కైలాసగిరిని చాలా అద్భుతంగా దర్శనం చేసుకుంటాం. మన యొక్క బొందితో కైలాసము అంటారు. ఈ సజీవ దేహాన్ని ఒకసారి ఆ యొక్క యమద్వారం నుండి ప్రవేశిస్తే తిరిగి పునర్జన్మ, రీబర్త్ అనేటువంటి ఒక మాట చెప్తారు. కాబట్టి అంత అద్భుతమైనటువంటి ఆ యొక్క ఫీల్ని మనం పొంది చివరికి అవకాశం ఉన్నవారేమో పరిక్రమ చేస్తారు. డే 1 14 కిలోమీటర్లు చాలా ఈజీగా చేయొచ్చు. డే 2 6 కిలోమీటర్స్ హైట్గా వెళ్ళాలి. మనం డాల్మాలా పాస్ అనే పాయింట్ వరకు మన గుర్రం తీసుకెళ్తుంది ఎట్లాగూ. అక్కడ నుండి గౌరీకుండ్ ప్రాంతం నుంచి దిగుతూ 6 కిలోమీటర్స్ మనం సెల్ఫ్గా దిగాలి. ఆ పాయింట్కి వచ్చిన తర్వాత ఇంకో 6 కిలోమీటర్స్ ప్లేన్ ల్యాండ్ ఉంటుంది. జుదుల్బుక్ అనే పాయింట్కి వచ్చేస్తాము. సెకండ్ డే పరిక్రమనే కొద్దిగా టఫ్ టాస్క్ కాబట్టి ఖచ్చితంగా పోనీ పోటర్ 2 తీసుకోకుండా మేము యూత్గా మేము చాలా గట్టిగా ఉన్నాం అనుకునేటువంటి ఆలోచనతో వెళ్ళినా సరే పరిక్రమ చేయడం అనేటువంటిది చాలా 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 టఫ్ టాస్క్గా భావించవచ్చు. హై ఆల్టిట్యూడ్లో ప్లేన్ నడవడమే కష్టం. అటువంటిది హై ఆల్టిట్యూడ్లో హిల్ ఏరియా ట్రెక్ చేయడం అనేటువంటిది ఇంకా కష్టంగా భావించవచ్చు. కాబట్టి డే 3 పరిక్రమ అనేటువంటిది పెద్ద కష్టమే ఉండదు. చాలా ఈజీగా ప్రశాంతంగా తిరిగి రావచ్చు. ఒక 2 అవర్స్లోనే పూర్తయిపోతుంది. ఆల్మోస్ట్ 4 to 5 కిలోమీటర్స్ ప్లేన్ ల్యాండ్. సో వెంటనే ఎవరైతే పరిక్రమ చేయలేదో వారందరూ డార్చన్లో హోటల్స్లో వెయిట్ చేస్తుంటారు, స్టార్ హోటల్స్లో. వారిని పికప్ చేసుకుని అక్కడ నుండి వెంటనే మనం బయలుదేరి తక్లాకోట్ వచ్చేసి అందరూ డైరెక్ట్గా బయలుదేరి వెంటనే హిల్సా వచ్చేస్తారు. సో అక్కడికి ఈవినింగ్ టైం అయిపోతుంది కాబట్టి సేమ్ డే ఫ్లైట్స్ ఉండవు కాబట్టి ఆల్రెడీ పరిక్రమ చేసి అలసిపోయి ఉంటారు కాబట్టి తక్లాకోట్లో మనం 3 నైట్ హాల్ అంటే 3rd డే నైట్ హాల్ కూడా ఇచ్చేస్తాం. ప్రపంచంలో కైలాష్ యాత్రలో ఏ ఒక్క ట్రావెల్ ఆపరేటర్నా సరే 2 నైట్స్ తక్లాకోట్లో తప్ప 3rd నైట్ తక్లాకోట్లో స్టే చేసినటువంటి ఒక దాఖలాలు ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఉండవు అని చెప్పొచ్చమ్మా. ఎందుకంటే ఒక్క రోజు నైట్ హాల్ట్ పెరిగితే ఆబ్వియస్గా అక్కడ మళ్ళీ ఒక 10,000 రూపీస్ పెరుగుతాయి. మళ్ళీ 1 డే ఎక్స్ట్రాగా మనం పర్మిట్ వీసా ఛార్జెస్ కట్టాల్సి వస్తుంది. సో ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎవరు అంతటి వాతావరణం పెంచుకోకుండా పని అయిపోయిందా వెంటనే తోసేద్దామనే ఆలోచనలో ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 3 డేస్ పరిక్రమ చేసి కాస్త రిలాక్స్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. హిల్సాలోకి వెళ్ళి అక్కడ నుండి సిమీకోట్కి వెళ్ళిన కింద ప్లేసెస్లో హిల్ ఏరియాస్లో మనకు వేడి నీళ్ళతో స్నానం చేసే అవకాశం కానీ క్లైమేట్ అనుకూలించలేకపోవడం కానీ పెద్ద పెద్ద హోటల్స్ ఉండవు కాబట్టి ఇబ్బంది పడతారు. కాబట్టి తక్లాకోట్లో మనం స్టే చేసి ఆ తర్వాత నెక్స్ట్ డే బార్డర్ దాటించేసి ఫార్మాలిటీస్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత జాగ్రత్తగా హిల్సా నుంచి హెలికాప్టర్లో ఫ్లై అయ్యి సిమీకోట్, అక్కడ నుండి మధ్యాహ్నం వరకు నేపాల్ గంజ్ వచ్చేసి క్లైమేట్ అనుకూలిస్తే మనం సేమ్ డేనే సిమీకోట్ నుంచి నేపాల్ గంజ్, అక్కడ నుండి వెంటనే మనం లక్నోకి వచ్చేసి లక్నో నుండి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అలా మన హోమ్ టౌన్స్ కూడా వెళ్ళచ్చు. సో ఈ రోడ్ రూట్లో ఎక్కడా కూడా నడిచింది ఎక్కడ ఉంది, అంతా హెలికాప్టర్లు, ఫ్లైట్లు, బస్సు అన్నీ ఇవే హెలికాప్టర్సే. సో ఈజియెస్ట్ మార్గం మాలాంటి ట్రావెల్ ఆపరేటర్కి ఏమవుద్దంటే ప్రతి ప్లేస్లో మేము ఒక టీం పెట్టుకోవాలి. ప్రతి ప్లేస్లో మనము చాలా ఎక్సర్సైజ్ చేయాలి, మల్టిపుల్ కిచెన్స్ పెట్టుకోవాలి, మల్టిపుల్ మేనేజర్స్ని పెట్టుకోవాలి. కాబట్టి కైలాష్ యాత్ర హెలికాప్టర్ రూట్లు చేయడం అనేటువంటిది టఫ్ టాస్క్గా భావించవచ్చు. ఇలా కాకుండా బై రోడ్డు మార్గం గుండా వెళ్ళేటువంటి యాత్రలో కాఠ్మండూలో ఒక్కటి మా కిచెన్ స్టాఫ్ ఉండి ఒక 2 మేనేజర్స్ ఉంటే డైరెక్ట్గా కైలాష్ మొత్తం తీసుకొని రావచ్చు. సో ఏజెంట్కి బెనిఫిట్గా ఉన్నటువంటి యొక్క యాత్ర ఏదైనా ఉంది అంటే అది రోడ్డు మార్గం గుండా కైలాష్. కానీ కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి యాత్ర ఏదైనా ఉంది అంటే అది హెలికాప్టర్ గుండా వెళ్ళేటువంటి ఒక వాతావరణం. కాబట్టి
హెలికాప్టర్ రూట్లో వెళ్ళి కైలాస యాత్ర వచ్చిన వారి యొక్క టెస్టిమోనియల్స్ చూడండి. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. ఒక్కరంటే ఒక్కరు మేము స్ట్రెయిన్ అయ్యాము, మేము కైలాస యాత్ర కష్టపడ్డామని చెప్పరు. కానీ రూట్లో కైలాష్ వెళ్ళిన వారి యొక్క టెస్టిమోనియల్స్ చూస్తే ఎక్కడైనా సరే కైలాష్ యాత్రకి ఇంకొకసారి రూట్లో వెళ్ళకండి అని ఇంకో సజెస్ట్ చేస్తారు. కాబట్టి ది బెస్ట్ రూట్ కైలాష్ మానసరోవర్ యాత్రగా హెలికాప్టర్ రూట్లో వెళ్ళడమే ది సేఫెస్ట్ అండ్ ప్రశాంతమైన మార్గం అని చెప్పచ్చు. చాలామంది ఒక ఫాల్స్ ప్రాపగండా, రూట్లో వెళ్తేనే అక్లమటైజ్ అవుతారు, హెలికాప్టర్ రూట్లో వెళ్తే అక్లమటైజ్ అవ్వరు, వెంటనే షిఫ్టింగ్ జరుగుతుందని అంటారు. కానీ మనకు అక్లమటైజేషన్ పాయింట్ రూట్లో సాగా, అదే హెలికాప్టర్ రూట్ తక్లాకోట్, ఈ రెండు సమానమైన హైట్ ప్లేసెస్ ఇవన్నీ. సో ఇక్కడ 2 నైట్ హాల్స్ ఉంటున్నాం, ఇక్కడ 2 నైట్ హాల్స్ ఉంటాం. ఇక్కడ వెళ్ళేంత వరకు మనకు ఎటువంటి డిఫరెన్సియేషన్ ఉండదు. కానీ తక్లాకోట్ వెళ్ళాలంటే మనం 1 డేలో వెళ్ళిపోతున్నాము, అదే సాగా వెళ్ళాలంటే 4 డేస్ టైం పడుతుంది. సో అక్కడ ఎక్కడా కూడా డిఫరెన్సియేషన్ లేదు. కాబట్టి మిస్లీడ్ చేయబడి రూట్కి వెళ్ళి ఇబ్బంది పడి చివరికి అయ్యో మేము రూట్లో వచ్చి తప్పు చేశామని వారందరూ మమ్మల్ని మానసరోవర్ దగ్గర కలిసినప్పుడు యమద్వార దగ్గరనో పరిక్రమ దగ్గరనో డిస్కస్ చేస్తూ ఉంటారు వీళ్ళతో వాళ్ళతో. అటువంటివి లేకుండా ట్రావెల్ ఆపరేటర్తో పాటు రూట్ చూసింగ్ కూడా కైలాష్ యాత్రకి చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్పచ్చమ్మా. మనం అంటే ఆల్మోస్ట్ ఎన్ని డేస్ ఉంటుండొచ్చండి? బై రోడ్ వెళ్తే మనకు 18 డేస్ పడితే, బై హెలికాప్టర్ రోడ్లు వెళ్తే కేవలం మనం 9 నైట్స్ 10 డేస్లోనే యాత్ర చేసుకుని వచ్చేసేయచ్చు, ఇంక్లూడింగ్ పరిక్రమతో సహా అమ్మ. అయితే ఇంకో న్యూస్ ఏంటి అని అంటే ఈ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కొంచెం ఖర్చు మాత్రం ఎక్కువే అని విన్నాము. ఎస్ అమ్మా, యాక్చువల్గా మీరు చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు మీరు. వాస్తవంగా ఇందాక చెప్పినట్టుగా హైదరాబాద్ మన ప్యాకేజ్ ఉంటుంది. సో హైదరాబాద్ నుండి మనకు ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడు బుక్ చేస్తాం లక్నోకి, ఎప్పుడైతే పర్మిట్ వీసా స్టాంప్ అయిన తర్వాతనే మనం బుక్ చేస్తాం. ఈలోగా ఫ్లైట్స్, హెలికాప్టర్స్, అకామిడేషన్స్, పర్మిట్ వీసాలు అన్నింటికి అప్లై చేయించేస్తాం. సో 4 డేస్ ముందో, 5 డేస్ ముందో, 10 డేస్ ముందో మనకు వీసా పర్మిట్ వచ్చేసే అవకాశం ఉంటుంది. అది రాంది ఫ్లైట్ టికెట్ ముందే బుక్ చేసేస్తే పోస్ట్పోన్మెంట్ అవుతుంది. అప్పుడు లాస్ట్ మినిట్లో ఇప్పుడే ఆల్రెడీ ఫ్యూయల్ ఛార్జెస్ పెరగడం వల్ల 8,000 ఉన్న టికెట్ కాస్త 20,000 అయితే ఆ టైంలో 20,000 రూపాయల టికెట్ కాస్త 30,000 కూడా కావచ్చు. ఆ సమయం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? సో మళ్ళీ కమిట్మెంట్ ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి రిటర్న్లో కూడా మనం క్లైమాటిక్ కండిషన్స్ అన్నీ ఓకే డన్, మనం ఇప్పుడు నేపాల్గంజ్ నుంచి లక్నో వెళ్ళొచ్చు, ఫ్లైట్ క్యాచ్ చేయొచ్చు అన్నటువంటి మూమెంట్ చూసుకొని సేమ్ డే మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసి చేస్తాం కస్టమర్కి. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఒకవేళ కైలాష్ యాత్రకు సంబంధించినటువంటి ఒక ముందే అయిపోతుంది అనుకుని మనం బుక్ చేస్తే లాస్ట్లో కస్టమర్ మీదనే ఆ బర్డన్ పడాల్సి వస్తుంది. మేము యాజ్ పర్ షెడ్యూల్ అనుకున్నాము, చైనా వాడు వీసా ఇవ్వలేదు, పర్మిట్ లేట్గా ఇచ్చారు, నన్ను ఏం చేయమంటారనే మాట వస్తుంది. అండ్ రెండవది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో చూస్ చేసుకుంటున్న హోటల్స్, ఆ ఏరియాలో ది బెస్ట్ ఏముంటే అందులోనే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంబంధించినటువంటి కస్టమర్ ఉంటారు తప్ప కాంప్రమైజ్ అయ్యి దానికంటే 3rd, 4th కేటగిరీ హోటల్స్లో ఉండరు. ఫుడ్ కానీ వారు వేసుకున్న జర్కిన్స్ కూడా ఆల్మోస్ట్ మనం ఇచ్చిన ఒక జర్కిన్ కాస్ట్ ఆల్మోస్ట్ ఒక 5,000 to 6,000 రూపీస్ అవుతుందమ్మా. అదే మిగతా అక్కడ ట్రావెల్ ఏజెంట్స్ అక్కడ నేపాల్కి తీసుకెళ్ళి అక్కడ వేరే వాళ్ళు యూజ్ చేసిన జర్కిన్స్ని ఉతకకుండా అట్లీస్ట్ వాష్ కూడా చేయకుండా వేసుకోమని చెప్పించి వాళ్ళకి స్కిన్ అలర్జీస్ లాంటివి వచ్చే ప్రయత్నం మనం చెయ్యం. షోల్డర్ బ్యాగ్స్ నుంచి మొదలు పెడితే డఫల్ బ్యాగ్స్, తర్వాత వారికి వేసుకుంటున్న గ్లౌజెస్, మంకీ క్యాప్స్, స్పెషల్ డిజైన్డ్ క్యాప్స్, విండ్ చీటర్ జాకెట్స్, ఇవన్నీ ఒక 14 రకాల ఐటమ్స్ ఇస్తామమ్మా మనం. సో ఇవంతటికి ఛార్జ్ ఖచ్చితంగా అవుతుంది కదా. రెండోది ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ తక్లాకోట్లో ఇంతకుముందు చెప్పినట్టుగా 3 నైట్ హాల్స్ ఇస్తాం, అక్కడ 20,000 రూపాయలు పెరిగిపోయింది. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కైలాష్ యాత్ర పరిక్రమ చేసేటప్పుడు కూడా 3 డేస్ పరిక్రమ చేస్తారా వెల్ గుడ్, మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చి బ్యాగ్ వచ్చినా సరే వారికి డార్చన్లో మనం హోటల్ స్టే ఇస్తాం. బట్ మిగతా ట్రావెల్ ఏజెంట్స్ అందరూ అక్కడ కూడా ఛార్జ్ చేస్తారు, ఎక్స్ట్రా ఛార్జ్ అని. సో ఇక్కడ ఎక్స్ట్రా, అక్కడ ఎక్స్ట్రా, ఇది ఇంక్లూడ్ అది ఎక్స్క్లూడ్ అని చెప్పి అన్నీ లెక్కేస్తే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కంటే ఒక 20,000 రూపాయలు ఖచ్చితంగా ప్రతి ట్రావెల్ ఆపరేటర్ దగ్గర వెళ్ళి ట్రావెల్ చేసిన తర్వాత ఎక్కువైనటువంటి సందర్భాలు ఖచ్చితంగా ఉంటాయి అన్నది వాస్తవం. ఇవన్నీ కంపేర్ చేయకుండా కేవలం ఓన్లీ ఒక ఫిగర్ మాత్రమే చూసి ఆ లోపల ఏముందో తెలియకుండా బయట మాత్రమే మనం చూస్తే ఉపయోగం ఏముంది. సో డెప్త్కి వెళ్తే తెలుస్తుంది ఏమి ఇంక్లూడ్స్ అండ్ ఏమి ఎక్స్క్లూడ్స్ ఉన్నాయనేటువంటిది. కాబట్టి అన్నీ తిరిగి వచ్చిన తర్వాత మీరు ఇందాకన్నా మాట ఫోన్లో మేము ఏమైనా కస్టమర్తో మాట్లాడితే కైలాష్ యాత్ర మీ దగ్గర కాస్ట్ ఎక్కువ కట్ చేస్తారు, నో ఇష్యూస్ సార్ థ్యాంక్ యూ అని చెప్పి మళ్ళీ తిరిగి డేటా అంత డీటెయిల్స్ పంపించేసి వదిలేస్తాం. అన్నీ తిరిగి మళ్ళీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్నే బుక్ చేసుకుంటారు. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే నాలెడ్జ్ సంపాదించుకున్న తర్వాత
మన దగ్గర ఉన్నటువంటి యొక్క స్టఫే మెయిన్ థింగ్, ఇదే పర్ఫెక్ట్ వాతావరణం అని భావించి కైలాస యాత్రకు రావడం అనేటువంటి జరుగుతుంది అని మా యొక్క ఎక్స్పీరియన్స్లో జరిగినటువంటి యొక్క అనుభూతి అమ్మ అది. ఓకే. ఫైనలీ ఎందుకు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని చూస్ చేసుకోవాలి ఒకవేళ కైలాస్ మానస్ సరోవర్ యాత్ర చేయాలి అని అంటే ఏం చెప్తారు? ఎస్, యాక్చువల్గా ఒకసారి మీరు గూగుల్ రివ్యూస్కి వెళ్ళి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని కొడితే అందులో ఉన్నటువంటి ఒక ఫీడ్బ్యాక్ ఉంటుంది చూస్తారు. ఆ కైలాష్కి వెళ్ళి వచ్చిన వారు ఎందుకు గాయత్రిని మాత్రమే చూస్ చేసుకోవాలి అని కానీ, లేదంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కైలాష్కి వెళ్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక అనుభూతులు వాళ్ళు చెప్పేటువంటివి ఒకసారి మనం చూసినప్పుడు తల్లి, ఇది కేవలం లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్ర, సింగిల్ పేరెంట్స్ వచ్చే యాత్ర, అట్లీస్ట్ ఫ్లైట్ హెలికాప్టర్ లాంటివి ఫస్ట్ టైం ఎక్కేటువంటి ఒక యాత్ర అయి ఉండొచ్చు. ఒక మదర్ అండ్ ఫాదర్ని పంపిస్తేనే వారికి బర్డన్గా ఫీల్ అయ్యేటువంటి ఒక పరిస్థితి అనిపించవచ్చు, పిల్లలు రాకపోవచ్చు. అలాంటప్పుడు అటువంటి పెద్దవాళ్ళు మనకు ఎయిర్పోర్ట్లో అప్పచెప్తే తిరిగి మన ఎయిర్పోర్ట్ వరకు తీసుకుని వచ్చేటువంటి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ని వాళ్ళు చూస్తారు. ఒకటి, ఇక్కడ ఏసీ రూమ్లో కూర్చొని కైలాష్ యాత్రలో మనం ఆపరేట్ చేద్దాంలే, అక్కడ ఎవరికో ఏజెంట్కి అప్పచెప్పి అక్కడ నుంచి నేపాల్ నుంచి చైనా వాడికి అప్పచెప్తే వాళ్ళు వచ్చేస్తారులే అనుకున్నటువంటి వ్యవహారం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చేయదు. అండ్ మేనేజర్స్ మీదనో స్టాఫ్ మీదనో వదిలేసి యాత్ర సాగుతుందే అనుకున్నటువంటి వాతావరణం గాయత్రిలో ఉండదు. కాబట్టి రైట్ ఫ్రమ్ హైదరాబాద్ నుండి మొదలు పెడితే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్లో బాధ్యత తీసుకున్నట్టు ఒక మన ఓన్ స్టాఫ్ని మనం పెడుతూ, ఓన్ కిచెన్ని పెడుతూ, రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఉండేలాగా వారికి ఇచ్చేటువంటి ఫుడ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్లో ఎస్ మీరు పరిక్రమ కూడా చేయగలరు అని వారి వెంట ఉండి మనం పరిక్రమ ఎట్లా చేయించాలి అనేటువంటి తపనతో ఉండేటువంటి యాజ్ ఎ కంపెనీ ట్రావెల్ ఆపరేటర్గా, యాజ్ ఏ కంపెనీ ఓనర్గా నేను ఫీల్డ్ మీద ఉన్నటువంటి ఒక వాతావరణం జరుగుతుంది. కాబట్టి మనం ఇచ్చేటువంటి ఒక భరోసా, ఆ ధైర్యమే వారిని కైలాష్ యాత్రకి ముందుకు తీసుకెళ్తుందమ్మా. కాబట్టి కైలాష్ యాత్ర ఈజ్ నాట్ ఓన్లీ బిజినెస్ అమ్మ, అందులో అంతకు మించి నెక్స్ట్ లెవెల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో ఒకరిని కైలాష్ యాత్ర లైఫ్ టైం కైలాష్ యాత్రని ప్రశాంతంగా తీసుకొని వస్తే వారు మనల్ని ఓన్ చేసుకుంటారు ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరిలాగా. సో అంతటి అద్భుతమైనటువంటి ఈ కైలాష్ యాత్ర లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్రను మనం ప్రశాంతంగా చేయిస్తే లైఫ్ లాంగ్ మనకు బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. వారింట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఫస్ట్ ఇన్విటేషన్ మనకే వస్తుందమ్మా. ఇవాళ ఒక పెళ్ళి ఉంది, యాక్చువల్లీ నేను పెళ్ళికి వెళ్ళలేకపోయా, కస్టమర్ పెళ్ళి. సో అటువంటి ఇన్విటేషన్ లాంటి వ్యవహారాలు జరుగుతూ వస్తాయి. అదే మనం లోటుపాట్లు చేస్తే లైఫ్ లాంగ్ అయ్యో వాడితో వెళ్ళా, నన్ను చాలా ఇబ్బంది పడ్డా, నేను ఇంకొకసారి వెళ్తే బాగుండేమో అని ఇంకో ట్రావెల్ ఆపరేటర్ను వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ తప్పులు మనం చెయ్యము అన్నది నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం తల్లి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కైలాస్ మానస్ సరోవర్ యాత్ర చేయాలనుకునే వాళ్ళకి ఒకవేళ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్తే ఎలాంటి అనుభూతి ఉంటుంది అండ్ ఎంత బెటర్ ఇది అనేది తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.